విద్యార్థి చాలా సంవత్సరాలు గురుకులంలో అభ్యసించి బయటికొచ్చాడు. బయటకొచ్చాక అతనికి ఇక్కడ బయట ఉన్న గందరగోళము, తర్వాత జనాలు ప్రవర్తించే ప్రవర్తన అన్నీ కొత్తగా, వింతగా, తర్వాత చెత్తగా అనిపిస్తున్నాయి. అతను తట్టుకోలేకపోతున్నాడు. నేను ఎక్కడున్నాను? కొత్త లోకంలో ఉన్నానా? ఇది నాకు ఈ లోకానికి అసలు సంబంధమే లేదే అనే భావంతో ప్రతిరోజు బాధపడుతుంటే, ఇది చాలా రోజుల నుంచి గమనిస్తున్న ఒక పెద్దాయన అతని దగ్గరకు వచ్చి చెప్పారు. చూడు నాయనా, ప్రపంచం అంటే ఇలాగే ఉంటుంది. జనాలంటే ఇలాగే ఉంటారు. కొత్త వింత, పాత రోత. నీకు వింతగా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఇది పాత అయిపోతుంది. ఎప్పుడైనా జీవితాన్ని కొత్త వింతగా అనుకో, కానీ పాతదాన్ని రోతగా చూడకు అని చెప్పారు. అప్పటి నుంచి అతను కొత్తదాన్ని స్వీకరిస్తూ పాతదాన్ని విడిచిపెట్టుకోకుండా జీవితాన్ని బాగా సాగించాడు.